పీసీఓఎస్ అంటే ఏంటి? ఫర్టిలిటీపై దీని ప్రభావం ఏంటి? సో, పీసీఓఎస్ అనేది ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతా ఉంది రోజు రోజుకి. దిస్ హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ వీళ్ళలో వెయిట్ అన్నది చాలా మంది ఎక్కువగా ఉంటారు. వీళ్ళలో వెయిట్ తగ్గితే గనక అట్‌లీస్ట్ 10% వెయిట్ తగ్గితే గనక నేచురల్‌గా ఓవ్యులేట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో, ఇట్స్ ఎ ట్రీటబుల్ కండిషన్. వరీ ఏం లేదు. పీసీఓఎస్ అనగానే నాకింక ప్రెగ్నెన్సీ రాదేమో అనుకుంటారు. అట్లా గాదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్‌సైజ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అలాగే వీటిలతో పాటు ఓవ్యులేషన్‌కి టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఒక్కోసారి అవసరం పడతా ఉంటాయి. సో, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కన్సల్ట్ చేసి, ఈ జాగ్రత్తలతో పాటు మీకు ఏ ట్రీట్మెంట్ అవసరమో దాన్ని బట్టి ఓవ్యులేషన్‌కి టాబ్లెట్స్ ఇస్తారు. పీసీఓఎస్ ఉందనగానే వరీ అవసరం లేదు. డెఫినిట్‌గా ఇట్స్ ఎ ట్రీటబుల్ కండిషన్. డెఫినిట్‌గా లైఫ్ స్టైల్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ మార్చుకొని ట్రీట్మెంట్స్‌కి వెళ్తే గనక డెఫినిట్‌గా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి.